శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఏలూరు లక్ష్మారపేట ప్రేమ్ సాయి మందిర్ మరియు బూడిద అప్పన్న వారి వీధిలో వేంచేసి ఉన్న షిరిడి సాయి మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఇంటి వద్ద నుండి చందనం తీసుకువెళ్లి తంగెళ్లమూడిలో ఉన్న సాయిబాబా వారి ఆలయంలో సమర్పించారు. నగరపాలక సంస్థ మేయర్ నూజహాన్ పెదబాబు ఇంటి వద్ద నుండి ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం రోజు గురువు వాసా ప్రసాదరావు ఆధ్వర్యంలో గుంటూరు నుండి వచ్చిన ఫకీర్ల సమక్షంలో మేయర్ నూజహాన్ పెదబాబు ఇంటి వద్ద బాబా వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి చందనం తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి స్థానిక తంగెళ్లమూడి గవర్పేట బూడిద అప్పన్న వీధిలో ఉన్న షిరిడి సాయిబాబా వారి ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న బాబాకి చందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం రోజు తమ ఇంటి నుండి చందనం తీసుకుని బయలుదేరి తంగెళ్లమూడిలో ఉన్న బాబా ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న బాబాకి చందనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఆ బాబా ఆశీస్సులు తమ కుటుంబంపై నగర ప్రజలందరిపై ఉండాలని బాబాను వేడుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి ప్రేమ్ మందిర్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు మరియు కమిటీ సభ్యులు, బాబా సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన శ్రీ ఆదివారపేట శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరం వచ్చి 5వ చందనోత్సవం